హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఆ రిజల్ట్స్ అనేవి విడుదలయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి ఈరోజు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఒక అఫీషియల్ పీడిఎఫ్స్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క పీడిఎఫ్ అనేది కూడా వచ్చింది, లిస్ట్ అవుట్ కూడా వచ్చింది. ఆ లిస్ట్ అనేది కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. చూసినట్లయితే నోటీస్ ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024 షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే అండ్ పీఈటీ. ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే పిఎస్టీకి పీఈటీకి నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ ప్రాసెస్ అనేది పిఎస్టీ పీఈటీ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్టర్ కానిస్టేబుల్ జీడీ ఇన్ 2024లో కండక్ట్ చేశారు. అది మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా February 20 నుండి March 7 వరకు కండక్ట్ చేయడం జరిగింది 2 ఫేజ్లో. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అది అందరికీ తెలిసిందే. ఇక మనకి పోస్ట్ కోడ్ అయితే మనకు చూడండి, ఇక్కడ 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులు కూడా ఇక్కడ ఇచ్చారు: బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్. ఇక చూసినట్లయితే మనకి అన్రిజర్వ్డ్లో 30%, ఓబీసీకి, ఈడబ్ల్యూసీకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి 20%. ఇలా ఉంటుంది మనకి. అయితే ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో వాళ్ళకి 5% బోనస్, 8 మార్క్స్ యాడ్ అవుతాయి. 3% ఇక్కడ 4.8, 2% అంటే 3.2, వీళ్ళకి వీటిని అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ చూడండి. ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగేన్స్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఆఫ్ ఎస్ఎస్ఎఫ్. ఎస్ఎస్ఎఫ్లో చూసినట్లయితే మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ చూడండి. ఎస్ఎస్ఎఫ్కి కట్ ఆఫ్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ అనేది ఆల్ ఇండియా కట్ ఆఫ్ అండి. ఇక్కడ 165 క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉందంటే చూడండి. ఎస్సీ వాళ్ళకి, కేటగిరీ ఎస్సీ వాళ్ళకి 138, ఎస్టీ వాళ్ళకి 130, ఓబీసీ వాళ్ళకి 144, ఈడబ్ల్యూఎస్కి 143, అన్రిజర్వ్డ్లో 146, ఈఎస్ఎంఎల్కి 62. ఇదేంటి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎస్ఎస్ఎఫ్లో వాటి యొక్క కట్ ఆఫ్ అండి ఇది. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైనెస్ట్ స్టేట్ వైజ్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండి. ఫిమేల్లో నెక్స్ట్ ఎవరంటే యూటీ వాళ్ళండి, యూటీ వైజ్గా. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైనెస్ట్ ఆల్ ఇండియా ఎస్ఎస్ఎఫ్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే కట్ ఆఫ్ ఎంత ఉందంటే 148 ఎస్సీ వాళ్ళకి ఉంది, ఎస్టీ వాళ్ళకి అయితే 143 ఉంది, ఓబీసీకి అయితే 152 ఉంది, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి అయితే 151, అన్రిజర్వ్డ్లో 153 ఉంది, ఈఎస్ఎంకి 94 ఉందండి. ఇక మేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఎస్ఎస్ఎఫ్లో ఇది యూటీ అండి. ఇక మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైనెస్ట్ స్టేట్ యూటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ ఫోర్స్ అదర్ దాన్ ఎస్ఎస్ఎఫ్ ఆర్ ఇస్ గివెన్ అనెక్సరీ 1. మనకి వేరేగా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు ఈ రిజల్ట్స్ని చూసుకోవాలంటే క్లియర్గా చూడండి. ఫైనల్ ఆన్సర్కి ఆర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ కానిస్టేబుల్ ఇక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మార్క్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ అండ్ నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ ఆల్సో బీన్ మేడ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ ఓల్డ్ వెబ్సైట్ ssc.nic. ఇప్పుడు నుండి ఓపెన్ అవుతాయి అంటే 10వ తేదీ నుండి 6 గంటలకి అంటే ఇప్పుడు నుండి ఓపెన్ అవుతున్నాయండి. 10వ తేదీన అది ఇప్పుడు 6 అయ్యింది, ఇప్పుడు నుండి ఓపెన్ అవుతుంది. అవి 24 వరకు ఉంటాయి. మీరు మీ మార్క్స్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయ్యారా లేదనేది ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా అక్కడ మీరు క్లిక్ చేసి మీ లిస్ట్ అనేది చూసుకోవచ్చు, క్వాలిఫై అయ్యారా లేదనేది. ఇక్కడ లిస్ట్ 1 అనేది ఫీమేల్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి ఎన్ని లిస్టులు ఇచ్చారు? 4 లిస్ట్ ఇచ్చారండి. ఆ 4 లిస్ట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైనెస్ట్ స్టేట్ అండ్ యూటీ వైజ్ వేకెన్సీస్ పిఎస్టీ అండి. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఏరియా జీ మనకి ఇది కట్ ఆఫ్ క్యాండిడేట్స్ అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ జీ ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉందంటే 77 ఉందండి. 77 ఉంది, 77. అదే ఆంధ్రప్రదేశ్ జీ ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే 91 ఉందండి, 91. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ చూసినట్లయితే 82 ఉంది. ఆంధ్రప్రదేశ్ జీ చూసినట్లయితే ఎస్టీలో 82 అండి. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్లో చూసినట్లయితే 344 మెంబర్స్ ఉన్నారు, 92 ఉంటుందండి, 92. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎన్ అంటే నక్సల్ అండి. ఇక్కడ మీకు చెప్పాను జీ అంటే ఏంటి, ఎన్ అంటేని మీకు బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్ అంటే నక్సల్. ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే
42కి క్వాలిఫై అయ్యారండి. వాళ్ళు కట్ ఆఫ్ క్లియర్ చేశారు. ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ చూసినట్లయితే 85, ఆంధ్రప్రదేశ్ ఎన్ ఎస్సీ చూసినట్లయితే 56 అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్ ఎస్టీ చూసినట్లయితే 56. ఇక్కడ క్యాండిడేట్స్ ఇది అవైలబుల్ అండి. ఇక్కడ చూసుకోండి మార్కులు 65 అండి. నెక్స్ట్ అన్రిజర్వ్లో చూసినట్లయితే 86 అండి. ఇక్కడ ఇది అరుణాచల్ ప్రదేశ్ అండి. మన వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కావాలి. సో ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ వరకు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క డీటెయిల్స్ అండి. కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇది ఎవరిదంటే ఫిమేల్ క్యాండిడేట్స్ అండి. ఇది ఫిమేల్ క్యాండిడేట్స్ క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇంకా మేల్ క్యాండిడేట్స్ కూడా ఉంటుంది, చూపిస్తాను ఇక్కడ మీకు. కట్ ఆఫ్ డీటెయిల్స్ అగైనెస్ట్ ఇక్కడ ఇదండి. ఇలా మీకు లిస్ట్ కూడా ఉంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ కూడా ఉందండి. అది కూడా లిస్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి కట్ ఆఫ్ డీటెయిల్స్ మేల్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లియర్గా చూడండి మేల్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసినట్లయితే ఏరియా జీ చూసినట్లయితే ఈఎస్ఎం 106 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ వాళ్ళకి 32 అండి కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 67 అండి కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ జీ ఓబీసీ చూసినట్లయితే 86 కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ జీ ఎస్సీ చూసినట్లయితే 76 అండి. ఆంధ్రప్రదేశ్ జీ ఎస్టీ చూసినట్లయితే 75 కట్ ఆఫ్ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎస్సీ చూసినట్లయితే 76 అండి. ఎస్టీ అయితే 75. జీ అన్రిజర్వ్డ్ అయితే 84 అండి. ఎన్ నక్సల్లో చూసినట్లయితే 32 అండి. నక్సల్లో ఈడబ్ల్యూసీ చూసినట్లయితే 40 అండి. నక్సల్లో ఓబీసీ చూసినట్లయితే 78. నక్సల్లో ఎస్సీ చూసినట్లయితే 50 అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నక్సల్ ఎస్టీ చూసినట్లయితే 62 అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్ అన్రిజర్వ్డ్లో చూసినట్లయితే 79 అండి. ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకొకసారి తెలంగాణ కూడా చూద్దాం. తెలంగాణ కూడా చూడండి. త్రిపుర, తమిళనాడు, ఇది ఓవరాల్గా మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ అండి. ఇక మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఆ లిస్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది చూసినట్లయితే అండి మనకి లిస్ట్ 1 ఫిమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అని ఇచ్చే చూడండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబరు ఇది మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నా రోల్ నెంబరు 100400255 అండి. ఆ నెంబర్ నాకు తెలియకపోతే నేను ఇక్కడ ఆ నెంబర్ కొడతానండి. 10040041041 అండి. ఇలాగా వచ్చిన తర్వాత ఏమవుతుంది, మీరు క్వాలిఫై అయితే ఇక్కడ ఏమైంది చూడండి, ఆ నెంబర్ అనేది వేరే కలర్లో డిస్ప్లే అయ్యింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా పెట్టాను, మేల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఉంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ తెలియజేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.